హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీ క్రిక్ ఇన్ఫో. ఇవాళ జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్లో ఎస్ఆర్హెచ్ అయితే ట్రెండ్ సృష్టించింది. లాస్ట్ గడిచిన మ్యాచెస్లో అన్నిట్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం మాత్రమే గెలిస్తే ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసి తర్వాత బౌలింగ్తో తంచుకొని డిఫెండ్ చేసుకుని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందనమాట. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సో ఒక 2 రీప్లేస్మెంట్స్ అయితే జరిగాయి. ఒకటి ఇషాన్ మలింగా ప్లేస్లో డేవిడ్ పెన్ వచ్చాడు, అండ్ ఆ తర్వాత హర్షల్ పటేల్ ప్లేస్లో శివాంగ్ కుమార్ వచ్చాడు. సో ఇదనమాట ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న చేంజెస్. అండ్ ఫైనల్లీ మ్యాచ్లోకి వెళ్తే కనుక ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ చాలా బాగా ఇచ్చింది. హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చేసి దంచి కొట్టు వదిలిపెట్టారు. అండ్ పవర్ ప్లే వచ్చేసి చాలా దద్దరెళ్ళిపోయిందని చెప్పాలి. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటంటే 300 ఖచ్చితంగా కొడుతుందా ఎస్ఆర్హెచ్ అనేది ఖచ్చితంగా అనిపించింది. బట్ పవర్ ప్లే ఎండ్ అయిపోయే టైంకి వచ్చేసరికి హెడ్ అయితే అవుట్ అయిపోయాడు. అండ్ అలాగే ఇషాన్ కిషన్ పెద్ద పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయలేదు. అండ్ అనికేత్ వర్మ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ కూడా పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేదు. సో ఫైనల్లీ హెన్రిక్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కుదిరిన పార్ట్నర్షిప్ వల్ల అండ్ ఫైనల్లీ ఒక దొరికిన ఒక ఫినిష్ వల్ల హర్ష్ దూబే కానీ శివాంగ్ కుమార్ కానీ ఇచ్చిన ఒక ప్రాపర్ ఫినిష్ వల్ల 226 అయితే ఎస్ఆర్హెచ్ ఆన్ టేబుల్ పెట్టగలిగింది. అండ్ 227 అయితే టార్గెట్ అనమాట కేకేఆర్ది. సో దీంట్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అంటే హెడ్ చాలా బాగా ఆడాడు, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే చాలా బాగా ఆడాడు. డిసప్పాయింట్స్ అయితే అనికేత్ వర్మ ఆడలేదు, అండ్ సలీల్ అరోరా పెద్దగా ఆడలేదు, డక్ అయిపోయాడు అనమాట. సో ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి హెన్రిక్ క్లాసెన్ గురించి చెప్పుకోవాలి. తన ఫస్ట్ 50 కంప్లీట్ చేసుకున్నాడు ఈ సీజన్లో. అండ్ శివాంగ్ కుమార్ ఒక 4 కొట్టాడు. అండ్ అలాగే హర్ష్ దూబే వచ్చేసరికి మంచి గుడ్ హ్యాండీగా కనిపించాడు బ్యాటింగ్ పరంగా. సో ఇదనమాట ఎస్ఆర్హెచ్ టార్గెట్ వచ్చేసరికి 226 పెట్టింది స్కోర్ బోర్డ్ మీద. అండ్ ఫైనల్లీ 227 టార్గెట్తో కేకేఆర్ అజింక్య రహానే అండ్ ఫిన్ ఎలన్ అయితే ఓపెనర్స్గా దిగారనమాట. సో అజింక్య రహానే చాలా నార్మల్గా వెళ్ళాడు, లాస్ట్ మ్యాచ్ లాగా అగ్రెసివ్గా వెళ్ళలేదు, బట్ యాంకరింగ్ రోల్ అనుకున్నాడేమో మేబీ. సో ఫిన్ ఎలన్ వచ్చేసరికి చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు అనమాట. సో ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ కొట్టారు, టార్గెట్ వచ్చేసరికి 227. ఫస్ట్ ఓవర్లో డేవిడ్ పెన్ బౌలింగ్లో కేకేఆర్ 25 రన్స్ కొట్టారు. సో అక్కడే టార్గెట్లో ఆ 27లో 25 అక్కడే అయిపోయింది ఫస్ట్ ఓవర్లో. సో ఇదేంట్రా బాబు అనుకునే టైంలో నెక్స్ట్ ఓవర్ హర్ష్ దూబే చాలా మంచిగా వేసాడని చెప్పాలి. క్యాచ్ అండ్ బౌల్డ్ కింద ఫిన్ ఎలన్ అయితే అవుట్ చేసాడు. సో అదొక మంచి డెలివరీ అని చెప్పాలి. దొరికిపోయాడు ఫిన్ ఎలన్, స్ట్రైట్గా కొట్టి హర్ష్ దూబే క్యాచ్ ఇచ్చేసి దొరికిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన గ్రీన్ రహానే పార్ట్నర్షిప్ కూడా పెద్దగా నిలవలేదు. అండ్ ఆ తర్వాత అంక్రిష్ రఘువంశీ గ్రీన్ మధ్యలో చూస్తే కనుక గ్రీన్ రన్అట్ అయిపోయాడు. సో ఆ రన్అట్ కూడా ఒకసారి రివ్యూకి వెళ్ళి కూడా చెక్ చేసుకున్నారు ఎంపైర్స్ ప్రాపర్గా, అది గ్రీన్ అవుటా లేకపోతే అంక్రిష్ రఘువంశీ అవుటా అని. సో ఫైనల్లీ గ్రీనే అవుట్ అయ్యాడు, అంక్రిష్ రఘువంశీ నిలబడిపోయాడు. అండ్ ఫైనల్లీ హెన్రిక్ క్లాసెన్కి నితీష్ కుమార్ రెడ్డికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఎలా అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ కుదిరిందో అలాగే అంక్రిష్ రఘువంశీకి రింకు సింగ్కి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఇక్కడ కుదిరింది. బట్ కేకేఆర్లో గ్రీన్ పెద్దగా ఆడలేదు, ఫిన్ ఎలన్ బాగానే ఆడాడు. అండ్ మిడిల్ ఆర్డర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో రమన్దీప్ సింగ్ పెద్దగా ఆడలేదు. సో చాలా బ్యాటింగ్ ఇబ్బందులు అయితే పడ్డారు కేకేఆర్. అండ్ ఫైనల్లీ కేకేఆర్ వచ్చేసరికి ఆల్అవుట్ అయిపోయారు. సో 65 రన్స్తో ఓడిపోయారు అనమాట కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద. సో ఇక్కడ కేకేఆర్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది చూస్తే కనుక లాస్ట్లో వచ్చేసరికి సునీల్ నరేన్ ఒక 2 సిక్స్లు కొట్టి ఒక మంచి హ్యాండీగా కనిపించాడు. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫిన్ ఎలన్ ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత అంక్రిష్ రఘువంశీ చాలా బాగా ఆడాడు, రింకు సింగ్ చాలా బాగా ఆడాడు. అండ్ బౌలింగ్లో చూస్తే వైభవ్ అరోరా చాలా బాగా వేసాడు బౌలింగ్. సో ఇదనమాట కేకేఆర్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. సో ఎస్ఆర్హెచ్ ఎలా పెర్ఫామ్ చేసింది అనేది ఒకసారి మాట్లాడాలంటే కనుక ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్తో చూస్తే కనుక నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా పెర్ఫామ్ చేశాడని చెప్పాలి, యాజ్ అన్ ఆల్రౌండర్ కూడా. అండ్ పెర్ఫామ్ చేయని వాళ్ళైతే సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ మాత్రమే. బౌలింగ్ పరంగా చూస్తే ఎస్ఆర్హెచ్ జయదేవ్ ఉనాద్కర్ చాలా బాగా వేసాడు బౌలింగ్.
ఇషాన్ మలింగ చాలా బాగా బౌలింగ్ వేసాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. శివాంగ్ కుమార్ కూడా ఒక మంచి టచ్‌లోనే కనిపించాడు కానీ వికెట్స్ అయితే పడలేదు శివాంగ్ కుమార్‌కి. అండ్ హర్ష్ దూబే వల్ల ఒక ఫస్ట్ ఫిన్ ఎలన్ బ్రేక్ త్రూ అయితే వచ్చిందనమాట. సో బౌలింగ్ పరంగా చూస్తే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్‌తో చాలా డెవలప్ అయింది. అండ్ ఫీల్డింగ్ పరంగా చూస్తే కనుక మేబీ జూ వల్ల కావచ్చు అది చాలా స్కిడ్ అయిపోయిందనమాట. సో ఒక 4 4లు అయితే వదిలేయటం జరిగింది. క్యాచెస్ అయితే ఏమి డ్రాప్ అవ్వలేదు. ఫీల్డింగ్ వల్ల డిస్టెన్స్ ఫీల్డింగ్ వల్ల చాలా ఒక 2 క్యాచెస్ అయితే డ్రాప్ అయ్యాయి. అంతే తప్ప వాళ్ళు బై మిస్టేక్ చేసింది అయితే కాదు. సో ఇదనమాట ఓవరాల్‌గా మ్యాచ్ జరిగిన విధానం అయితే ఇది. సో ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా ట్రెండ్ అయితే బ్రేక్ చేసింది. సో పాయింట్స్ టేబుల్‌లో వచ్చేసరికి 6థ్ పొజిషన్‌లో ఉన్నట్టుంది ఎస్ఆర్హెచ్. 65 రన్స్‌తో గెలిచింది ఎస్ఆర్హెచ్. సో ఖచ్చితంగా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి. బికాస్ ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి బ్యాకప్స్ అయితే ఉన్నాయి. కానీ వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్‌లో పెడతారా లేదా? అండ్ ఇషాన్ కిషన్ ఫస్ట్ క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇవాల్టి వరకు జరిగిన అదే ఒక క్వెషన్ మార్క్‌లా మిగిలిపోయింది. బట్ ఈ మ్యాచ్‌తో అయితే కనుక ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎస్ఆర్హెచ్‌కి. సో ఎస్ఆర్హెచ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక ఒక కంప్లీట్ డామినేషన్ అయితే చేసింది కేకేఆర్‌ని. అండ్ కేకేఆర్ కనుక చూస్తే నెక్స్ట్ మ్యాచ్‌లో హై ప్రైస్ ట్యాగ్‌తో ఉన్న గ్రీన్‌ని తీసుకోవాలా వద్దనేది ఒక ఖచ్చితంగా ఒక క్వెషన్ మార్క్‌లో అయితే ఉంటుంది. బికాస్ ఫిన్ ఎలన్ బాగానే ఉన్నాడు, సునీల్ నరైన్ బాగానే ఉన్నాడు. అండ్ వాళ్ళు బ్లెస్సింగ్ ముజర్బానీ గురించి చెప్పాలి. బ్లెస్సింగ్ ముజర్బానీ కూడా మంచి బౌలింగ్ వేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో 4 వికెట్స్ తీసుకున్నాడు సారీ. సో కేకేఆర్‌లో ఉన్న ఫారినర్స్ అయితే ఇప్పటి వరకు బ్లెస్సింగ్ ముజర్బానీ, సునీల్ నరైన్, ఫిన్ ఎలన్ అండ్ గ్రీన్ అనమాట. సో వీళ్ళందరిలో గ్రీన్ ఒక్కటే కూడా కొంచెం ఫిట్ అవ్వలేదు అనిపించింది. బికాస్ ఆఫ్ ద హై ప్రైస్ ట్యాగ్ కావచ్చు, అన్లక్కీగా తను 2 మ్యాచ్లో కూడా అవుట్ అయిపోవటం కావచ్చు. సో ఇంకా కంటిన్యూ చేస్తారా, టిమ్ సైఫర్ట్ని తీసుకుంటారా, లేదంటే ఫినిషర్ కింద రామన్ పాల్ని తెచ్చుకుంటారా? సో అది నెక్స్ట్ మ్యాచ్లో చూడాలి. సో ఇదనమాట ఈ మ్యాచ్ అనాలిసిస్ అయితే కనుక ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే ఒక మంచి బోని కొట్టిందని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ప్రతి వీడియోకి కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో ఖచ్చితంగా మినిమం వ్యూస్ అయితే వస్తున్నాయి. సో సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.